ఫ్రెండ్స్, తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర ప్రీవియస్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. ప్రతిపాదన ఏ. శాతవాహన సమాజం పితృస్వామ్య స్వభావమును కలిగి ఉంది. పితృస్వామ్య. కారణం ఆర్. కొంతమంది మలి శాతవాహన రాజులు తమ పేరుకు ముందు తల్లి పేరు ఉపయోగించేవారు. ఫస్ట్ ఆన్సర్ రైట్. నానాఘాట్ శాసనం నాగానిక, నాసిక్ శాసనం గౌతమి బాలశ్రీ, హాతిగుంప శాసనం కారవేల, మ్యాగధోని శాసనం మూడవ పులమావి. కాకతీయులకు సంబంధించి క్రింది వ్యాఖ్యానాలను పరిశీలించి సమాధానాలను కనుగొనుము. కాకతీయుల కాలంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. అడవులను నరికి నూతన ప్రాంతాలను సాగులోనికి తీసుకొచ్చారు. భూమి శిస్తు ధన ధాన్య రూపేణ వసూలు చేయడం జరిగింది. 1000 స్తంభాల గుడి గణపతి దేవుడు, పద్మాక్షి దేవాలయం రుద్రేశ్వరుడు, చిత్రశాల మాచల్దేవి, రామప్ప దేవాలయం రౌద్రంబ. కరెక్ట్ కాదు. మోటుపల్లి శాసనం గణపతి దేవుడు, చందుపట్ల శాసనం పువ్వల ముమ్మడి, నీతిసారం రుద్రమదేవుడు, ఆంధ్ర భాషాభూషణం కేతన. కుతుబ్ షాయిలకు సంబంధించి టావర్నియర్ ప్రకారం హైదరాబాద్ నగరంలో 20,000 మంది వేశ్యలు ఉండేవారు. భూమి శిస్తు వసూలును వేలం వేసేవారు. అబుల్ హసన్ తానిషా పురాణపుల్ ఒక నమూనా. అబుల్ హసన్ తానిషా భద్రాచలంలోని రాముని దేవాలయానికి 3 గ్రామాలను దానం చేశాడు. కాలక్రమం జంషిద్ ఫస్ట్, ఇబ్రహీం కుతుబ్ షా సెకండ్, మహమ్మద్ కుతుబ్ షా థర్డ్, అబ్దుల్లా కుతుబ్ షా ఫోర్త్. సరికాని ప్రవచనం రాయండి. మహబూబ్ అలీ పాషా పాలన కాలంలో బషీర్ ఉద్దౌలా న్యాయశాఖ మంత్రి. కరెక్ట్. సాలార్జంగ్ మ్యూజియంను 16 డిసెంబర్ 1951 పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రజల సందర్శనార్థం ప్రారంభించారు. కరెక్ట్. రాజా బహదూర్ వెంకట రామారెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేశారు. కరెక్ట్. అఘోరనాథ చటోపాధ్యాయ గ్లోరియా హై స్కూల్, అఫ్సర్ జండ్ బహదూర్ ఆసిఫియా హై స్కూల్, 1వ సాలార్జంగ్ మద్రాసి అలియాస్ సయ్యద్ హుస్సేన్ బెల్గ్రామీ మద్రాసి ఐజా. హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ 2 2018లో జరిగిన ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్. పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో బఘేలా అంటే ఎవరు? బఘేలా అంటే కట్టుబడిన కార్మికుడు. తెలంగాణకు సంబంధించిన కింది ప్రాంతాలలో సింహ విహారం ఎక్కడ ఉంది? నాగార్జునకొండ. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఏ సంవత్సరంలో అధికారికంగా ప్రకటించారు? 1996. గోల్కొండ కోట చుట్టూ ఎన్ని మహాద్వారములు కలవు? 8. శాతవాహనుల మతం హిందూయిజం, బుద్ధిజం. ఏఎస్ఓ ఎంపీఎస్ఓ ఎగ్జామ్కి సంబంధించి పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో ఆపరేషన్ పోలోగా పిలువబడ్డ సంఘటన పోలీస్ చర్య. ఆగస్టు 27, 1922 నుంచి తెలుగు పత్రిక అనే పేరుతో ప్రచురించబడ్డ వారపత్రిక వెలువడిన ఇనుగుర్తి అనే గ్రామం మహబాద్. తుర్రేబాజ్ ఖాన్ రోహిల్లా జమాదార్, అఫ్జలుద్దౌలా హైదరాబాద్ నిజాం, మొదటి సాలార్జంగ్ హైదరాబాద్ దివాన్ లేక ప్రధానమంత్రి, మౌల్వీ అల్లావుద్దీన్ బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాటు నాయకుడు. ఫలక్నామా రాజసౌధం ఏ శిల్పి శైలితో నిర్మితమైంది? పల్లాడియన్ శైలి. కింది వారిలో భక్త రామదాస్కు రామనామం ఉపదేశించిన వారు? కబీర్.
మణికారులు అనగా నగలు చేయువారు, గంధికాలు అనగా సుగంధం తయారు చేయువారు, శేలావాదికులు అనగా రాతి కట్టడాలు నిర్మించేవారు, కమ్మరులు అనగా లోహాలు చేయువారు. తెలంగాణ విమోచన ఉద్యమం కేఎల్ఎన్ రావు. తుపాకీ రాజ్యం తెలంగాణ విమోచనోద్యమం వరవర్రావు. తుపాకీ రాజ్యం కేఎల్ఎన్ రావు. తెలంగాణ నగ్న స్వరూపం రావి నారాయణ రెడ్డి. తెలంగాణ నుంచి తెలంగాణ దాకా ఎన్ వేణుగోపాల్. అపర శైలి చైత్యాలు అనగా నాగార్జున కొండలో పడమరన ఉన్న కొండలు. తెలంగాణలో తొలి రామాయణమైన రంగనాథ రామాయణంను గోన బుద్ధారెడ్డి రచించారు. ఓరుగల్లు కోట పక్కన నిర్మించబడిన కుష్ మహల్ నిర్మాత షితాబ్ ఖాన్. ఆచార్య నాగార్జునుడు కింది ఏ శాస్త్రాల్లో నిష్ణాతుడు? తర్క, వేదాంత, ఆధ్యాత్మిక శాస్త్రాలు. మహాయాన మతాన్ని ప్రారంభించింది ఎవరు? అశ్వఘోషుడు. విభజన పూర్వపు ఖమ్మం జిల్లా కల్లూరులోని వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్మించిన కాకతీయ పాలకుడు రుద్రమదేవి. నాట్యశాస్త్ర గ్రంథమైన నృత్య రత్నావళి రచయిత జయప్ప సేనాని. 1906లో హైదరాబాద్లో జగన్మిత్ర మండలి అనే సంస్థను ఎవరు స్థాపించారు? భాగ్యరెడ్డి వర్మ. హైదరాబాద్ రాజ్యంలో మొట్టమొదటి రైల్వే లైను 1876లో ఏ స్టేషన్ల మధ్య నిర్మించారు? హైదరాబాద్, వాడియా. ఏ కాలంలో వేములవాడ చాళుక్యులు సుమారుగా 225 సంవత్సరాలు పరిపాలించారు? క్రీస్తు శకం 750 973. విఆర్ఓ ఎగ్జామ్కి సంబంధించి ఫ్రెంచి నగల వ్యాపారి ట్రావర్నియర్ ప్రకారం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూరు వజ్రం ఏ గనిలో దొరికింది? కొల్లూరులో. కుతుబ్ షాహీల కాలానికి సంబంధించి రచయిత సరిపోవడం లేదు ఒకటి. కామన్ సెక్షన్లో కామన్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.